హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే స్పోర్ట్స్ ఐస్ హాకీ. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే ఒక వీడియో గేమ్ నేమ్ వస్తుంది. ఆ గేమ్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఏమైందో త్వరగా చెప్పు. మనం కంగారులో ఉన్నప్పుడు లేదా ఎదుటి వాళ్ళు చాలా స్లోగా మాట్లాడుతున్నప్పుడు మనం ఈ సెంటెన్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం కదండి. ఏమైందో త్వరగా చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్. టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్ అంటే ఏమైందో త్వరగా చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ ఆర్ వరీయింగ్ మీ సో మచ్, టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్. యూ ఆర్ వరీయింగ్ మీ సో మచ్, టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్ అంటే నువ్వు నన్ను చాలా కంగారు పెట్టేస్తున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఎవ్రీ వన్ వాస్ వెరీ వరీడ్ బికాస్ ఆఫ్ యువర్ సిల్లీ జోక్స్. ఎవ్రీవన్ వాస్ వెరీ వరీడ్ బికాస్ ఆఫ్ యువర్ సిల్లీ జోక్స్ అంటే నీ పనికిమాలిన జోకుల వల్ల అక్కడ అందరూ కంగారు పడిపోయారు అని అర్థం. నెక్స్ట్ వన్: నిదానంగా మాట్లాడకు, నాకు టైం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్, డోంట్ టాక్ స్లోలీ. ఐ డోంట్ హ్యావ్ టైమ్, డోంట్ టాక్ స్లోలీ అంటే నిదానంగా మాట్లాడకు, నాకు టైం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: హౌ కెన్ యూ స్పీక్ సో స్లోలీ ఇఫ్ ఐఎమ్ ఇన్ సచ్ ఎ హరీ. లేదా ఇఫ్ ఐఎమ్ ఇన్ సచ్ ఎ రష్ అంటే నువ్వంత నిదానంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు, లేదా నేనంత కంగారులో ఉన్నప్పుడు నువ్వంత నిదానంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ ఫీల్ వెరీ అనాయిడ్ వెన్ యూ స్పీక్ సో స్లోలీ. ఐ ఫీల్ వెరీ అనాయిడ్ వెన్ యూ స్పీక్ సో స్లోలీ అంటే నువ్వంత నిదానంగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా చిరాకేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్: ప్రతిదీ వాయిదా వెయ్యకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ పోస్ట్పోన్ ఎవ్రీథింగ్. డోంట్ పోస్ట్పోన్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ వాయిదా వెయ్యకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ బ్రేక్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రొకాస్టినేటింగ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ బ్రేక్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రొకాస్టినేటింగ్. ప్రొకాస్టినేటింగ్ అంటే వాయిదా వేయడం. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ బ్రేక్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రొకాస్టినేటింగ్ అంటే ఈ వాయిదా వేసే నీ అలవాటు, నీ పద్ధతిని మార్చుకుంటే నీకు చాలా మంచి జరుగుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇఫ్ యూ థింక్ దట్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ టుమారో యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ ప్రాపర్లీ. ఇఫ్ యూ థింక్ దట్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ టుమారో యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ ప్రాపర్లీ అంటే ప్రతిదీ నువ్వు రేపు చేద్దాంలే అనుకుంటే నీ ఏ పని కరెక్ట్గా జరగదు, ప్రాపర్గా జరగదు అని అర్థం. నెక్స్ట్ వన్: టైంకి చేయడం అలవాటు చేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే గెట్ యూజ్డ్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ టైం. గెట్ యూజ్డ్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ టైం అంటే టైంకి చేయడం అలవాటు చేసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: వీఆర్ వెరీ హ్యాపీ ఇఫ్ ఎవ్రీ వర్క్ ఈస్ డన్ ఆన్ టైం. వీ ఆర్ వెరీ హ్యాపీ ఇఫ్ ఎవ్రీ వర్క్ ఈస్ డన్ ఆన్ టైం అంటే టైంకి పని జరిగిపోతే మేము చాలా హ్యాపీ అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: వెన్ ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫినిష్ మై వర్క్ ఐ ఫీల్ బెటర్ త్రూ అవుట్ ద డే. వెన్ ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫినిష్ మై వర్క్ ఐ ఫీల్ బెటర్ త్రూ అవుట్ ద డే అంటే నేను ఏ రోజైతే తెల్లవారుజామునే లేచి నా పని మొత్తం పూర్తి చేసుకుంటానో ఆ రోజు మొత్తం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా బెటర్గా ఫీల్ అవుతాను అని అర్థం. నెక్స్ట్ వన్: నేను నీకు ఎందుకు చెప్పాలి. మనం ఇలా కూడా కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం కదండి, నీకు నేను ఎందుకు చెప్పాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై షుడ్ ఐ టెల్ యూ. వై షుడ్ ఐ టెల్ యూ అంటే నీకు నేను ఎందుకు చెప్పాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ డోంట్ టెల్ మీ ఎ సింగిల్ థింగ్ అండ్ వై షుడ్ ఐ టెల్ యూ. యూ డోంట్ టెల్ మీ ఎ సింగిల్ థింగ్ అండ్ వై షుడ్ ఐ టెల్ యూ అంటే నువ్వు మాత్రం నాకు ఒక్క విషయం కూడా చెప్పవు, నేను నీకు ఎందుకు చెప్పాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యూ సే ఆల్ ద గుడ్ థింగ్స్ బట్ యూ డోంట్ ఫాలో దెమ్ ఆన్ ఎ సింగిల్ వన్.
యూ సే ఆల్ ద గుడ్ థింగ్స్ బట్ యూ డోంట్ ఫాలో త్రూ ఏ సింగిల్ వన్. అంటే నువ్వు చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటావు కానీ నువ్వు దాంట్లో ఒక్కటి కూడా పాటించవు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అన్నీ ఒకేసారి ఎలా చేస్తావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హౌ డు యూ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. హౌ డు యూ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ లేదా హౌ డు యూ డూ ఎవ్రీథింగ్ ఎట్ ఏ టైమ్ అని కూడా అనొచ్చు. అంటే అన్నీ ఒకేసారి ఎలా చేస్తావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ సో ఐ డూ ఎ లిటిల్ ఈచ్ డే. ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ సో ఐ డూ ఎ లిటిల్ ఈచ్ డే. అంటే నేను అంతా ఒకేసారి చేయలేను, సో నేను ప్రతిరోజు కొంచెం కొంచెం చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డూ యూ డూ దిస్ వితౌట్ ఫినిషింగ్ ఇట్ టిల్ ద లాస్ట్ మినిట్. వై డూ యూ డూ దిస్ వితౌట్ ఫినిషింగ్ ఇట్ టిల్ ద లాస్ట్ మినిట్. అంటే నువ్వు చివరి క్షణం దాకా చేయకుండా ఎందుకు ఇలా చేస్తావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.